చాలా థాంక్స్ చెప్పాలనుకున్నాను. చెప్పాలంటే నా రిజల్ట్ వచ్చాక నాకు చాలా ఏడుపొచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ నాకు పోవడం వల్ల నా హెల్త్ ఇష్యూ వల్ల అట్లా అయిపోయింది. ప్రతి క్వెషన్ చేసినప్పుడు నాకు సార్ ఖచ్చితంగా గుర్తొచ్చారు. 71% నేను పాస్ అయ్యాను. నేను రిజల్ట్ నాకు కారణం అంతా నాకు సారే. సార్ చాలా చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. సార్ అండ్ మేడం. ఇక్కడున్న ఫ్యాకల్టీ కూడా నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ట్రాన్స్‌కోడ్‌ని అయితే అసలు మంచిగా సజెస్ట్ చేస్తాను. నా పేరు నాగలక్ష్మి. నాకు 81% వచ్చింది. మాకు సార్ ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారంటే, రేపు ఎగ్జామ్ ఉందన్నప్పుడు మాకు ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాస్ తీసుకొని మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఒకవేళ రాకపోతే ఆ క్వశ్చన్ మీదే పట్టుకుని ఉండకుండా ఇమీడియట్గా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టు అన్ని సిరీస్ని ఒకసారి టచ్ చేసి ఏవైతే డౌట్ ఉన్నాయో ఫ్లాగ్ చేసుకోమని. అండ్ ఇంకోటి మెయిన్ మాకు అక్కడ ఎగ్జామ్లో ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందో కూడా ముందుడేనే మాకు ఇక్కడ వేసి చూపించారు. అక్కడ ప్రాక్టర్స్ హెల్ప్ లేకుండానే మేము చాలా ఈజీగా ఎగ్జామ్ స్టార్ట్ చేయగలిగాము. కమింగ్ టు ఫేక్ మధుసూదన్ సార్ అండ్ ఫేక్ ఏఏపీసీ మెంబర్స్, ఇది ట్రాన్స్కోడ్ ఏఏపీసీ అప్రూవ్డ్. మీరు చెప్పేదంతా కాదు. ఒకవేళ మీకు ఏమన్నా ప్రూఫ్ కావాలంటే అమీర్ ఎస్టేట్కి రండి, ఫ్లాట్ నెంబర్ 202. మధు సార్ ఇక్కడే ఉంటారు. ఇంకెవరికైనా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి మధు సార్తో కన్ఫర్మ్ చేసుకోండి. ఫైనల్గా ఒక్క మాట, సింహంతో వేట, మధు సార్తో ఆట అస్సలు మంచిది కాదు.